మరణాత ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క మహిమాన్వితమైన ప్రణాళిక చొప్పున ఈ సమయంలో మనమందరం ఇక్కడ కూడడానికి ప్రభు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి వందనాలు. అయ్యగారు, ప్రెసిడెంట్ అయ్యగారు ఎంతో అద్భుతకరమైన విషయాలను తెలియపరుస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని గురించిన కూడా అనేక విషయాలను వారు మనకు తెలియపరిచారు. మరికొన్ని విషయాలను నేను జోడిస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన ముందుగా చేసుకున్నాం. మోస్ట్ గ్రేషియస్ లవింగ్ హెవెన్లీ ఫాదర్ గాడ్, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహాగణుడమైన దేవుడు, సర్వాధికారివి మీకు స్తోత్రములు నాయన. ఈ దినమున తండ్రి, మీ దర్శనము ద్వారా ప్రభు స్థాపించబడిన మహిమ మందిరమును బట్టి మీకు స్తోత్రములు. మీ కొరకు బలమైన సాధనముగా ప్రభు ఈ మందిరమును ప్రభా మిషన్ ఉపయోగించుకుంటున్న తండ్రి మీకు స్తోత్రములు. కోటాను కోట్ల మందిని తండ్రి మీ పాదాల దగ్గరికి నడిపించడానికి మీరు ఉపయోగించుకుంటున్న యొక్క సాధనమును బట్టి మీకు స్తోత్రములు. నాయన ఇదిగో తండ్రి ప్రెసిడెంట్ అయ్య గారిని, నాయన ఇదిగో తండ్రి అధికారులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు వారికి బలమైన దర్శనమును అనుగ్రహించి నాయన ఇదిగో తండ్రి ఇంత గొప్ప కార్యక్రమం నడిపించుచున్నందుకు మీకు వందనములు తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి. మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మేము ప్రతి ఒక్కరము నాయన ఇదిగో తండ్రి మహిమ మేఘం ఎక్కుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరే నన్ను మరుగు చేసి మాతో సంభాషించమని త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలా మార్లు మన ఈ లోకంలో దేవుడు వేరు, సైన్స్ వేరు అని చెప్పాను అనేక మార్లు మనం వింటూ ఉంటాం. ఇవి ఆత్మీయ విషయాలు, ఇవి సైన్స్ అండి అని చెప్పని వేరుపరచడం అనేది మనం వింటూ ఉంటాం. కానీ సైన్స్కి ప్రారంభము పునాది వేసినదే తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. సైన్స్ యొక్క పునాది ప్రభు అయిన దేవుడే. జ్ఞానమునకు ఆద్యంతము ప్రభు అయిన దేవుడే. అందుకే గమనించండి, మొట్టమొదటి ఆదికాండ గ్రంథములో మొదటి అధ్యాయాల్లోనే మనం చూస్తాం. ఏమిటంటే మొట్టమొదటి సర్జరీ ఆపరేషన్ చేసింది తండ్రి అయిన దేవుడే. మత్తుమందు కనిపెట్టడానికి ఆలోచన కలిగజేసింది దేవుడే. ప్రభు అయిన దేవుడు ఏ విధంగా అయితే గనక మొట్టమొదటి ఆపరేషన్ చేస్తారో అదేవిధంగా ఈ దినం వరకు జరుగుతూ ఉన్నాయి. దేవునికి వందనాలు. సైన్స్కి పునాది వెయ్యబడింది ప్రభు యొక్క పాదాల దగ్గర తప్ప సైన్స్ దేవుని నుంచి వేరేది కాదు. అంతేకాదు అయ్యగారు చెప్తూ అన్నారు, కనిపెట్టిన వారు ఎవరెవరో చూడండి. ఈ రోజున మనము ఆన్లైన్లో కూడా చెక్ చేసుకొనవచ్చు కదా. ఏమిటి అంటే ప్రపంచంలో మొత్తం ఉన్నతమైన విషయాలను కనుక్కున్న వారు, మొట్టమొదటి ఉన్నతమైన 100 డిస్కవరీలు లేదా ఇన్వెన్షన్స్ని కనిపెట్టిన వారు ఎవరు అని మనం లిస్ట్ అవుట్ చేసుకున్నా 100కి 100 కూడా దేవుని పిల్లలు మాత్రమే కనిపెట్టారు. దేవునికి వందనాలు. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మాత్రమే సెలవిస్తారు. ఏమనంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా, దేవుని అడగండి, నన్ను అడగండి, ఎటువంటి జ్ఞానం ఇస్తారు పరిశుద్ధుడైన దేవుడు అంటే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన జ్ఞానమును తన పిల్లలైన వారికి అనుగ్రహించి ఈ దినమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి ఆయన బాటలు వేశారు. దేవునికి వందనాలు. అంతేకాదు ఈ దినమైన మనం అందరము కూడా ప్రభు వారి దగ్గరికి వచ్చింది 2 విషయాల కొరకు. ఈ లోకంలో మనం ప్రభు దగ్గరికి వస్తాం. ఎంతో గొప్ప సమూహముగా ప్రభు దగ్గరికి రావడానికి, దినము లేదు వారంలో ప్రతి ఆదివారం ప్రభు పాదాల దగ్గరికి రావడానికి, సహవాసంగా కూడి రావడానికి కారణం ఏమిటంటే 2 విషయాల కొరకు ప్రధానంగా మనం దేవుని యొద్దకు వస్తాం. 133వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. అదే అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలెను, సియోను కొండ మీదికి దిగిన హెర్మోను మంచు వలెను ఉన్నది.
ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. 2 విషయాలు ప్రభు చెప్తున్నారు. ఒకటి ఆశీర్వాదము, రెండవది శాశ్వత జీవము. ఈ రెండిటి కొరకే విశ్వాసులు పరిశుద్ధులైన ప్రభు పాద సన్నిధిలోనికి వస్తాం. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆశీర్వాదములు అవసరం కావచ్చునేమో, కానీ లోక ప్రయాణము ముగించిన పిమ్మట ఖచ్చితంగా శాశ్వత జీవము మనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సహవాసము, ఈ మహాసభలో ఇంతగా మనం కూడి దేవుని స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం, ప్రతి ఆదివారపు ఆరాధన సహవాసములు దేని కొరకు అంటే కేవలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు, కానీ శాశ్వత జీవము కొరకు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సైన్స్లో కనిపెట్టబడిన అనేక విషయాలలో ఒక చిన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ప్రభువు తెలియపరిచిన 2 విషయాలు 2026 సంవత్సరం కొరకు ప్రభు తెలియపరిచిన విషయాలతో జోడించి మీకు తెలియపరుచుతున్నాను. ఈ సూర్యమండలంలో 9 గ్రహాలు అని చెప్తూ ఉండేవారు. 9 గ్రహాల్లో ప్లూటో అనబడే గ్రహము తొలగించి వేయబడింది. 8 గ్రహాలు మిగిలినాయి. 9 గ్రహాలలో కూడా 3 వాయు సంబంధిత గ్రహాలు, మిగిలిన 6 మాత్రమే గట్టి గ్రహాలు. అయితే నివాస యోగ్యమైన గ్రహం మాత్రం కేవలం 1 మాత్రమే. ఈ అనంత విశ్వంలో గమనించండి, మనుష్యులకు నివాస యోగ్యమైన గ్రహము మరొక్కటి కూడా లేదు. కోటాను కోట్ల గ్రహములు ఉన్నవి, దేవునికి వందనాలు. కానీ 1 గ్రహం మీద మాత్రమే మనకు నివాసము యోగ్యముగా ఉన్నది. అది కేవలము భూమి. గమనించండి, ఈ భూమి ఏ రంగులో ఉన్నది అని 1942వ సంవత్సరంలో ఫోటో తీసేంత వరకు అంతరిక్షం నుంచి భూమి నీలి రంగులో ఉన్నదన్న విషయం ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ బైబిల్ గ్రంథమునందు గమనించండి, వేలాది సంవత్సరాల క్రితమే భూమి యొక్క రంగు ఏ విధంగా ఉన్నదో కూడా వ్రాయబడి ఉంది. దేవునికి వందనాలు. ఒకసారి మనం జాగ్రత్తగా ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుని మనం త్వరితంగా మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నిర్గమకాండము 24వ అధ్యాయంలో ఒక మాటను కేవలం త్వరితంగా చూసి మనం వెళదాం. దానికంటే ముందుగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువారు అంటారు, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టబడిన ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది. ఆకాశము నా యొక్క సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠము. అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించుదాం. నిర్గమకాండం 24వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 10వ వచనం. నిర్గమకాండము ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి, ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన, నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఏమున్నదటండి? ఆయన పాదముల క్రింద నీలి రంగులో ఉన్న ఒక నిగనిగలాడు వస్తువు ఉన్నది. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొనవచ్చును. ఈ సూర్యమండలంలో బ్లూ ప్లానెట్ ఉన్నది. సాలిడ్ బ్లూ ప్లానెట్ ఒక్కటే నీలిరంగు గ్రహము, భూమి మాత్రమే. అది ఎప్పుడు 1942వ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున మాత్రమే తెలిసింది, భూమి నీలిరంగులో ఉండే ఒక గ్రహం అని. కానీ బైబిల్ గ్రంథంలో వేలాది సంవత్సరముల క్రితమే, అంటే ఎటువంటి టెలిస్కోప్ కానీ ఎటువంటి స్పేస్ షటిల్స్ లేని సమయంలోనే పరమ తండ్రి రాయిస్తూ ఉన్నారు. నిర్గమకాండములో మన 24వ అధ్యాయం 10వ వచనంలో ఏమిటంటే, ఆయన పాదముల క్రింద నీలమయమైన నిగనిగలాడు వంటి వస్తువు ఉన్నది. ఏమిటది? ఆయన అన్నారు, ఆకాశము నా యొక్క సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠము. తండ్రి అయిన దేవుని యొక్క పాదపీఠముగా ఉన్న భూమి ఏ రంగులో ఉన్నదో వేలాది సంవత్సరముల క్రితమే మనకు పరిశుద్ధుడైన దేవుడు బైబిల్ గ్రంథమునందు తెలియపరిచినారు. ఈ రోజున జరుగుతున్న ఆపరేషన్లు, సర్జరీలు, వాటి యొక్క విధానం అంతా బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగానే
కాబట్టి సైన్స్ దేవుని కంటే గొప్పది కాదు, కానీ సైన్స్ అనేది కేవలము దేవుని యొక్క చిత్తమై ఉన్నది, ఆయన ఇచ్చిన జ్ఞానమై ఉన్నది. దేవునికి కోటాను కోట్ల స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. దేవునికి వందనములు. మనం ఈ లోక జీవితంలో మన ఆశీర్వాదములు ఎంత కోరుకుంటున్నప్పటికీ మనము చివరిగా కోరుకుంటూ ఉన్నది, మనం అంత్య దినములలో ఉన్నాం, మనము సిద్ధపడవలసిన వారమే ఉన్నాం, మహిమ మేఘము ఎక్కడానికి సిద్ధపరచబడవలసిన వారమే ఉన్నాము. దేవునికి స్తోత్రములు. అయితే గమనించండి, ఎత్తబడిన వారిని మనం కొంతమందిని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద ప్రార్థన జీవితమును కట్టుకొనిన వారు, అక్కడి నుంచే ఆయన ఎత్తబడ్డారు, ఆరోహణమయ్యారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎవరైతే కనుక కొండ వంటి ప్రార్థన జీవితమును కలిగి ఉన్నారో, ఏలియా గారు కర్మేలు ప్రార్థన జీవితము, ఆయన కూడా ఎత్తబడినారు. దేవునికి స్తోత్రములు. మహిమ మేఘములో ఎత్తబడవలెనంటే నా కుమారుడు కుమార్తె, మనము కూడా ఆ కొండల మీద ప్రత్యేకమైన ప్రార్థన జీవితమును కలిగి ఉన్న వారిగా మనం ఉండాల్సినదే. దేవునికి స్తోత్రం. హానోకు గారు కూడా ఎత్తబడిన వారే, కానీ వారు దేవునితో నడిచిన వారని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ మహిమ మేఘములోనికి ఎత్తబడాలంటే బైబిల్ గ్రంథం చెప్పుచున్నట్లుగా అంత్య దినముల యొక్క ప్రతి సూచన సైంటిఫిక్గా నిరూపణ అవుతున్న ఈ దినాలలో, శాస్త్రీయంగా నిరూపణ అవుతున్న ఈ దినాలలో దేవునికి వందనాలు. మనం ఇంకనూ ఎంతో జాగరూకతతో వ్యవహరించచ్చు, మనము సిద్ధపడుచు అనేకులను సిద్ధపరచాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగును కాక. నా కుమారుడు కుమార్తె, కొన్ని విషయాలను మాత్రమే పరమ తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించి దినాన్ని నడిపించుచు ఉండగా, పరిశుద్ధుడైన దేవుడు 2026వ సంవత్సరం కొరకు ప్రభువారు సెలవిచ్చిన కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. 26 అనబడిన సంఖ్య బైబిల్ గ్రంథంలో ఒకే ఒక సందర్భంలో కనబడుతూ ఉంది. 25 అనే సంఖ్య అనేక మార్లు ఉంటుంది, 24 అనే సంఖ్య అనేక మార్లు ఉండవచ్చును, కానీ 26 అనేది మాత్రము ఒకే ఒక సందర్భంలో ఉన్నది. ఆ ఒక్క విషయము తెలియపరిచి నేను ముందుకు వెళ్తాను. 26 సంఖ్య యావే సంఖ్య అని చెప్తూ ఉంటారు. అంటే ఆ హిబ్రూ పదజాలంలో అచ్చులు హల్లుల యొక్క సంఖ్యలు ఇచ్చినప్పుడు YHWHకి వచ్చిన నెంబరింగ్ ఎంత అంటే 10565. 26 అనే సంఖ్య యావే అనగా దేవుని యొక్క సంఖ్య అని, ఇది యావే నామ సంవత్సరం అని కూడా కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. గమనించండి, ఈ సంవత్సరము మనము ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడవలసిన సంవత్సరం, ఆయన సంపూర్ణమైన ఆయన రూపంలోనికి మార్చబడవలసిన సంవత్సరము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండవదిగా నా కుమారుడు కుమార్తె, ఏమిటి ఆయన యొక్క స్వరూపము, ఏమిటి ఆయన యొక్క పోలిక? వ్యక్తిగత విషయాలలోను, ఆలోచన విధానాలలోను, ఆత్మీయ విషయములలోను, సమస్త విషయములలోనూ మనం ఆయనను పోలి నడుచుకొని వారిగా మారిపోవాల్సిన దినములు. దేవునికి స్తోత్రములు. అంతేకాదు, తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం. నా కుమారుని ఆయన ఇచ్చిన ఏ మాట తప్పిపోదు. దేవునికి స్తోత్రములు. ఈ సంవత్సరంలో నేను ఆయన రూపంలోనికి, ఆయన యొక్క స్వభావ లక్షణాలను పుణికి పుచ్చుకొని మన ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన స్వరూప లక్షణాలని అందిపుచ్చుకోవాలి. రెండవదిగా 26వ సంఖ్య దేన్ని సూచిస్తూ ఉన్నది? మీ అందరి విషయంలో ఒక చిన్న విషయాన్ని మాత్రమే నేను చిన్న ప్రవచనమును, నా ప్రభు నా హృదయంలో పెట్టిన ప్రవచనమును మీకు తెలియపరిచి నేను ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక్క మారు మనమందరము కూడా దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయంలో మాత్రమే 26 అనే ఒక సంఖ్యను మనం చూడగలుగుతూ ఉంటాం. బైబిల్ మొత్తము మీద మనం ఎంత వెతికినప్పటికీ
అనేక సంఖ్యలో అనేక మారులు ఉన్నప్పటికీ 26 అనే సంఖ్య 51 సంఖ్య కేవలం ఒకే ఒక్క మారు ఉన్నది. అది న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయంలో 15వ వచనంలో మనము చూడగలుగుతుంటాము. బెన్యామీనీలు గాక ఇశ్రాయేలీలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీలు బెన్యామీనీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం అమ్మ. న్యాయాధిపతులు 20వ అధ్యాయము నా దగ్గర ఉన్న డిజిటల్ బైబిల్ 15వ వచనం ఉంది. దీనిలో ఆ దినమున బెన్యామీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదుయే సమర్థులైన పట్టణం నుండి వచ్చువారు 26,000 మంది అయిరి. 26,000. 26 అనే పదము కేవలం ఇక్కడ మాత్రమే కనబడుతుంది బైబిల్ గ్రంథం మొత్తం మీద. ఏమిటి దీని యొక్క 700 మంది ఎడమ చేతి వాటము గలవారు, వీరిలో ప్రతివాడును, నేను మరల చెప్పుచున్నాను, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ వీరిలో ప్రతివారును గురిగా ఉంచబడిన. మన జీవితాల్లో చాలా మార్లు మనం చూస్తూ ఉంటాం. ఏం చెప్తూ ఉంటామంటే, అబ్బా వెంట్రుక వాసిలో తప్పిపోయింది, అబ్బా జస్ట్ అయిపోయేది కానీ చేజారిపోయింది అని అనుకుంటూ ఉంటాం. వెంట్రుక వాసిలో తప్పిపోయిందని. కానీ ఇక్కడ గురి ఏమిటి అంటే, వెంట్రుక వాసియే గురి. గురిగా పెట్టబడిందే వెంట్రుక. అయితేనంట గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి తప్పకుండా వడిసెల విసిరి కొట్టగలిగిన వాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ 50వ సంవత్సరమందు నా కుమారుడు కుమార్తె, ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని ప్రవచనములు, ఎన్ని వాగ్దానములు, ఎన్ని గురి పెట్టుకొని నువ్వు ఒకవేళ దానిని తప్పిపోయినప్పటికీ, ఈ దినమున ప్రభు చెప్తున్నారు, 26వ సంవత్సరమందు నీవు గురిగా ఏమైతే కలిగి ఉన్నావో, ఏ గురిని ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు కలిగి ఉన్నావు, ఏ గురిని నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు కలిగి ఉన్నా, నీ కుటుంబం కొరకు కలిగి ఉన్నా, ప్రభు చెప్తున్నారు గురి నువ్వు కొడతావు. ఆమేనని చెప్పండి. నువ్వు గురి కొట్టగలిగే వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచుతున్నారు. దేవునికి వందనాలు. మన ప్రధానమైన గురి పరలోక రాజ్యమే. నేను మరలా ఇప్పుడు చెప్తున్నాను, గమనించండి. నిజమే, కోటాను కోట్ల గ్రహములు ఉన్నప్పటికీ నివాసయోగ్యమైన నీలిరంగు గ్రహము భూమి మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో నుంచి వెళ్ళిపోతూ ముందుగానే చెప్పిన మాట, ఇదిగో నేను మీకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ అందరికీ నివాసము సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను. ఎటువంటి నివాసము? దేవునికి స్తోత్రము. నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి. దేవునికి స్తోత్రం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఈ దినాలలో కనిపెట్టబడింది. అది ఉత్తర దిక్కున ఉంటుంది అని చెప్పిన బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్లుగానే భూమికి నార్థరన్ స్టెల్లార్, ఉత్తర దిక్కు వైపున ఒక క్రొత్త నీలి గ్రహము, నూతన ఆకాశము, నూతన భూమి కనిపెట్టబడ్డాయి. దాని గురించి కూడా మీరు ఆన్లైన్లో తెలుసుకొనవచ్చు. 452b, కెప్లర్ 452b, నూతనమైన భూమి, నూతన ఆకాశము, భూమికి ఉత్తర దిక్కున కడుతున్నానని సెలవిచ్చిన దేవుడు ఈ దినాన అది నీ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది, నా కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది, మన కొరకు నివాసము సిద్ధపరచబడుతూ ఉన్నది. అంటే ప్రభువారి రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రములు. మనము ఈ దినమున మనం ఎత్తబడవలసిన మహిమ మేఘములోనికి వెళ్ళాలి అంటే ప్రభువారు చెప్తూ ఉన్నారు, మనం ఏ విధంగా మన జీవితంలో కట్టుకోవాలి. ఒక ఆనోకు వలె దేవునితో అనుదినము నడుచుకునే అనుభవంలో మనం ఉండగలగాలి. దేవునికి స్తోత్రములు. ఒక ఏలియా వలె నిబద్ధత కలిగిన ప్రవక్తగాను, ప్రభుని విడిచిపెట్టని కుమారుని గాను, దేవుని మార్గము తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తిగాను ఉండగలగాలి. అది యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి నడుచుకున్నప్పుడే మనం వెళ్ళగలుగుతాం. అంతేకాదు, పరిశుద్ధుడైన దేవుడు ఈ నూతన సంవత్సర కాలంలో ఒక నూతనమైన వాగ్దానాన్ని నీ కొరకు ఇస్తూ ఉన్నారు. గమనించండి, ఏమిటి?
ఆయన చెప్తూ ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ ది లార్డ్. నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన అనేక మార్లు మనం అడుగుతుంటాం, ప్రభువా నా పరిస్థితుల్లోనికి వచ్చి నన్ను దీవించండి, ప్రభువా నా అవసరతలోనికి వచ్చి నన్ను దీవించండి, నా నీ ప్రత్యేక విషయంలో నన్ను దర్శించండి అని అడుగుతూ ఉంటాం. పరిశుద్ధుడైన దేవుడు ఈ సంవత్సరమున ప్రభు అయిన దేవుడు నాకు కలుగజేసిన దర్శనము, ఆయన అంటున్నారు, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 24వ వచనము ప్రభువు ప్రవచనాత్మకంగా నాకు దయచేసి ఉన్నారు. ఆయన అంటున్నారు, 24వ వచనము మొత్తమును చదువుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, మంటి బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రతి స్థలములోను నీ ఆత్మీయ స్థలములోను, నీ పరిచర్య స్థలములోను, నీ కుటుంబములోను, నీ యొక్క చదువుకుంటున్న స్థలములోను, సమస్త స్థలములలోనికి నేను వచ్చి నేను ఆశీర్వదించదునని సెలవిచ్చుచు ఉన్నాడు. అంతేకాదు రాకడలో ఆయన మేఘారుడే వచ్చినప్పుడు కూడా ఆయన నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను నన్ను కొనిపోతాడు. దేవునికి స్తోత్రము. ఆయన లేకుండా మనం ఆ యొక్క నూతనమైన ఆకాశం నూతన భూమికి ప్రవేశము ఉండదు మనకి. యేసయ్య చెప్పారు, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన మాత్రమే నూతన ఆకాశానికి నూతనమైన ఆ భూమి మీదికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఆయన వచ్చి ఆశీర్వదించాలి. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో నా కుమారుడు కుమార్తె, నేను నీ ఉండే ప్రతి స్థలములోనికి నేను నిన్ను నా జ్ఞాపకార్థంగా నిన్ను ఎక్కడైతే ఉంచుతానో ఆ ప్రతి స్థలములోనికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదించదనని సెలవిస్తూ ఉన్నారు. అయితే దాని కొరకు ప్రభువు పలుకుతున్న మాట 5 విషయాలు చెప్తూ ఉన్నారు. ఏమిటట? 1, మంటి బలిపీఠమును నా కొరకు కట్టండి. 2వదిగా ఆయన అంటున్నారు, ఈ దహన బలులను అర్పించండి. 3వదిగా సమాధాన బలులను అర్పించండి. 4వదిగా గొర్రెలను అర్పించండి. 5వదిగా ఎద్దులను అర్పించాలి. 5 విషయాలు ఆయన చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి మంటి బలిపీఠము, 2వది ఆ మంటి బలిపీఠము మీద దహన బలులు, 3వది ఆ మంటి బలిపీఠం మీద సమాధానమైన బలులు, 4వదిగా గొర్రెలు, 5వదిగా ఎద్దులను అర్పించవలను. అప్పుడు నేను నిన్ను జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనికి నేను వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదనని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. ఈ మంటి బలిపీఠము ఏమిటి? ఎలా కట్టబడాలి? ఈ మంటి బలిపీఠం అంటే ఏమిటో కాదు మనకి తెలుసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం తర్వాత మనం రాసుకొని చదువుకుందాం. ఇంటికి వెళ్ళి 6వ అధ్యాయములో మనం 14 నుంచి 18 వరకు ఉన్న వచనాలు ఉన్నది. ఇదిగో మనమే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మన దేహమే ఆ మంటి బలిపీఠము. ఈ మంటి బలిపీఠం ఇదే. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ మంటి బలిపీఠాన్ని బాగు చేయాలి. ఆ యొక్క పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయాలి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలోను 9వ వచనంలోను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మందిరము పాడై ఉండగా, నా మందిరము పాడై ఉండగా మీరు సరమి వేశ్రేండలో నివసించుటకు ఇది సమయమా? అంటే ఏమిటి అంటే, ఈ దేహం అనే దేవుని మందిరము పాడై ఉండగా మనం ఈ లోక సంబంధమైన గొప్ప నివాసాలను కోరుకుంటూ ఉండవచ్చును. కానీ ప్రభు చెప్తున్నారు, ముందుగా ఈ మందిరాన్ని బాగు చేయాలి. దేహం అనే ఈ మంటి బలిపీఠాన్ని బాగు చేయాలి. దేవునికి స్తోత్రం. ఏలియా వంటి వారు లేవాలి అని గీతాలు పాడుతున్నాం. ఏలియా ఏం చేశారు? మంటి బలిపీఠమును తిరిగి బాగు చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసినట్లుగా నా కుమారుడు కుమార్తె ఈ దినమున మన యొక్క జీవితాలను బాగు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నాం. చివరి వారంలోనికి వచ్చేసాం.
మొదటి నెలలో మనము చేయవలసి తలుపులు తెరవాలి, దేవునికి స్తోత్రము. దేవుని మందిరమును బాగు చేయాలి, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ దినమున ఈ నూతన సంవత్సరం మొదటి నెలలో మనము మొదటి నెల మొదటి దినము నుంచే చేయవలసిన పని, ఈ మందిరపు తలుపులు తెరిచి, ఈ హృదయము తలుపులు తెరిచి యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించుకోవడానికి ముందుగానే ఆయన రక్తంలో కడుగుకొని మన జీవితంలో బాగు చేసుకొని ఈ మంటి బలిపీఠమును సరి చేసుకోవలసిన భారమై ఉన్నాం. అంతేకాదు, కనబడిన నిషిద్ధ వస్తువులు అనేక మార్లు విశ్వాసులుగా ఉన్న మనము కూడా, భక్తుడు కూడా అంటూ ఉంటారు కీర్తనలో, ప్రభువా నా యందు మీకు ఆయాసకరమైన మార్గమునదేమో చూడండి, దాన్ని తొలగించి వేసి నన్ను నిత్య మార్గములో నడిపించండి ప్రభువా అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఇదిగో హిజ్కియా ఆజ్ఞాపించగా వారు చేసిన పని ఏమిటి? దేవుని మందిరములో ఏమున్నాయి? నిషిద్ధ వస్తువులున్నాయి. ఒకవేళ ఇంకను మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి నిషిద్ధమైన వస్తువులు ఉన్నట్లయితే ఏమి చేయాలట? వారు ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఏమిటి కిద్రోను అన్న పదమునకు అర్థము? కిద్రోను అనగా చీకటి. ప్రభు వారు ఒక దినాన అంటారు, పన్ను కట్టవలసిన సమయంలో పన్ను కైసరుకి కట్టాలి, దేవునివి దేవునికి. అలాగే చీకటి సంబంధమైన నిషిద్ధ వస్తువులు ఎక్కడ వేశారు? కిద్రోను అనబడిన చీకటి వాగులో పారవేసిరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా నెలలోనే మనము చేయవలసినది మన జీవము గల దేవుని మందిరముగా, ఆ బలిపీఠముగా మంటి చేత తయారు చేయబడిన ఆదామా అని పిలిచారు కదా యేసు ప్రభు. దేవుడు ఆదాము అంటే అర్థం ఏమిటి? ఎర్రమట్టి. ఎర్రమట్టి నుంచి చేయబడ్డాడు కాబట్టే నేల మంటి నుంచి చేయబడ్డాడన్న విషయం కూడా చాలా ఉన్నతమైన విషయము. అనేక దేశాలలో, దాదాపు 205 దేశాలలో అనేక మతాలు, వారి వారి విశ్వాసాలు, కొద్దిగా గ్రంథాలు ఉన్నాయి. వారి గ్రంథాల్లో మనిషి ఇలా చేయబడ్డారు, అలా చేయబడ్డారని అనేక దేశాలు వేరువేరుగా వ్రాయబడి ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం చెప్తోంది మనిషి నేల మంటి నుంచి చేయబడ్డాడు కాబట్టి మనిషి తిరిగి మట్టయిపోతాడన్నది జరుగుతూ ఉన్నది. వేరువేరు విషయాలన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ ఆదామా అని ప్రభువారు పిలిచి ఎర్రమట్టి అనే పేరు పెట్టారు. దేవునికి వందనాలు. ఈ మంటి బలిపీఠము దేవుని యొక్క మందిరముగా మారిపోవాలి. నిషిద్ధ వస్తువులన్నీ తొలగించి వేయబడాలి. నీ బలహీనతలు, దేవునికి ఆయాస్కరమైన ప్రతి మార్గము నీ జీవితంలోంచి తీసివేయబడి కిద్రోను వాగులో పారవేయబడాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మంటి బలిపీఠము ప్రభువారు చెప్తున్నారు. ఆ మంటి బలిపీఠము అత్యంత ముఖ్యమైనది. నా కుమార్తె, ఈ దినమున మహిమ మేఘం ఎక్కడానికి నువ్వు సిద్ధపరుచుకుంటున్న కుమార్తె, రెండవ రాకడ కొరకు ఎంతగానో కనిపెట్టుకుంటున్న కుమార్తె, ముందుగా చేయవలసినది ఈ మంటి బలిపీఠమును బాగు చేసుకోవాలి. ఈ మంటి బలిపీఠమును దేవుని కొరకు తిరిగి ప్రతిష్ఠ చేసుకోవాలి.
దేవునికి వందనములు. రెండవదిగా అంటున్నారు, దాని మీద నీ దహన బలులను అర్పించాలి. ఏమిటి దహన బలులు? 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో మనం చదవగలుగుతాం. క్లుప్తంగానే త్వరితంగా వెళదాం. మొదటి 2 వచనాల్లో మనం చూడవచ్చును. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దహన బలిగా, ఆ సజీవ యాగముగా అర్పించబడవలసినది ఏమిటి అంట? మన శరీరములో. ప్రైజ్ బి టు గాడ్. మన శరీరము. ఇది చాలా వింతగా ఉంటున్నప్పటికీ ఇది ఎంత ఉన్నతమైన విషయము. దైవజనులు ఒకరు, టిఎల్ మోడీ గారు, ఒక దినాన ఒక పట్టణంలో మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని మరొక పట్టణానికి వెళుతూ ఉన్నారంట. వెళ్తున్న సమయంలో ఆయన 2 సూట్ కేసులు ఎన్నో ఉన్నాయి, అన్ని తీసుకుని రైలు బెర్త్ కింద పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుని చేతులు జోడించి తర్వాత కళ్ళు తెరిచి చూసేప్పటికీ అక్కడ 3 కుర్రవాళ్ళు ఉన్నారు. ఆ 3 కుర్రవాళ్ళు అంటున్నారంట, అయ్యా మీరు కూడా ఒక చెయ్యి వెయ్యండి, 4 కలిసి ఆడుకుందాం, సమయం గడిచిపోద్ది. ఏమిటి అంటే కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయంట వారి చేతులు. అయ్యా 4 ఆడితే బాగుంటుంది, మీరు కూడా ఒక చెయ్యి వెయ్యండి అని దైవజనుడైన టిఎల్ మోడీ గారిని అడిగితే వారు అన్నారట, అయ్యా నాకైతే ఆడాలని ఉంది, కానీ నాకు చేతులు లేవయ్యా, నాకు చేతులు ఉండుంటే నేను ఆడేవాడిని అన్నారట. ఆ యవ్వనస్తులు అన్నారట, అయ్యా అదేమిటండి, నిక్షేపం లాంటి చేతులతో సూట్ కేసులు మోసుకుని వచ్చారు, ఆ చేతులు చక్కగా సూట్ కేసులను బెర్తల కింద సర్దారు, చేతులు జోడించి ప్రార్థన ఏదో చేసుకున్నారు, చేతులు లేవంటారు ఏమిటండి అంటే దైవజనుడు అంటున్నారు, ఏమిటి అంటే, అవునయ్యా ఒకప్పుడు ఇవి నా చేతులే, ఒకప్పుడు నా ఇష్టముల కొరకు ఉపయోగించబడినవే ఈ చేతులు, కానీ ఇప్పుడైతే ఇవి దేవుని కొరకు సమర్పించబడిన చేతులు, ఇవి నా చేతులు కాదయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మన అవయవములు దేవునికి సజీవ యాగములుగా సమర్పించబడాలి. మన అవయవములు ఇప్పటి వరకు మన ఇష్టాల కొరకు ఉపయోగించబడి ఉండవచ్చు. మన చేతులు, మన నేత్రములు, మన యొక్క ఆలోచన, మనస్సు సమస్తము మన ఇష్టాల కొరకు ఉపయోగించబడి ఉండవచ్చును. కానీ అవి ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఒక్కసారి 19వ వచనమును మనం చదవవచ్చు. మీ శరీర బలహీనతను బట్టి మనుషరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అనేక మంది విశ్వాసులైన వారి కొరకు కూడా ప్రభు మాట్లాడుచు ఉన్నారు. అనేకులము ఇదిగో అనేక విషయాల్లో దేవునికి దూరం అవుతున్నామా? ఇగో ఇక్కడ రాయబడుతుంది, ఇప్పటి వరకు మీ అవయవములను పాపము చేయడానికి, అక్రమానికి దాసులుగా ఎలాగో అప్పగించుకున్నారో, ఇక నీతి చేయడానికి నీతికి మీ యొక్క అవయవములను దాసులుగా అప్పగించుకోనండి అంటున్నాడు దేవుని యొక్క వాక్యములో. ఈ దినమున నా కుమారుడు కుమార్తె, ఆ దహన బలి ఏమిటో తెలుసా? మన అవయవములను, మన జీవితములను ఇదిగో ఇప్పటి వరకు ఈ లోకమునకు మన ఇష్టాలకు అప్పగించుకుని ఉపయోగించుకున్నామేమో, కానీ ఇప్పుడైతే మన అవయవములను నీతికి దాసులుగా దహన బలిగా దేవునికి అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును కాక. 3వదిగా ఆయన అంటున్నారు, సమాధాన బలులు అర్పించాలి. మంటి బలిపీఠమును సిద్ధం చేసుకోవాలి, దాని మీద దహన బలులు అర్పించాలి. 3వదిగా సమాధాన బలులు అర్పించాలి. ఏమిటి సమాధానము? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, మీరు అందరితోనూ సమాధానము కలిగి ఉండడానికి, పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని రాయబడి ఉంది. అంటే మనము కేవలము మనకిష్టులైన వారితో, మన బంధువులలో, మన స్నేహితులలో ఇష్టలైన వారితో మాత్రమే సంతోష సమాధానం కలిగి ఉండడం కాదు, కానీ
ప్రభు చెప్తున్నారు, అందరితోనూ సమాధానమును కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే, కావున నీవు బలిపీఠమున అర్పణమునర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, చూడండి, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే, నీకు విరోధం కలిగి ఉండడం కాదు, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా ఉన్నది అని నీకు జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ప్రైజ్ ది లార్డ్. చాలా మార్లు చూడండి, మనుషులుగా మనకి చాలా కోపతాపాలు ఉంటాయి. ఎలా ఉంటామంటే, నేనేం తప్పు చేయలేదండి, తప్పు అతనిదే, అతనే నా మీద కక్ష పెట్టుకున్నాడు, అతనే వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి అనుకుంటాం. కానీ ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు, అతనికి నీ మీద ద్వేషం ఉన్నదని నీకు జ్ఞాపకం వస్తే నువ్వు అక్కడ అర్పణ కూడా అర్పించవద్దు. కయ్యను ఏబేలు అర్పణల గురించి అనేక మార్లు ధ్యానం చేసుకున్నామే. ఏమి రాయబడి ఉన్నది? కయ్యను యొక్క అర్పణ అంగీకరింపబడలేదు, హేబేలు యొక్క అర్పణ అతనిని దేవుడు అంగీకరించారు. కారణం ఏమిటంటే, ఖచ్చితంగా మనం చెప్పవచ్చును, హేబేలు తన సహోదరుడితో సమాధానపడిన వాడే, కానీ కయ్యనుకి తన హృదయంలో తన సహోదరుని మీద ద్వేషమే తప్ప సమాధానము లేదు. అందుకొరకనే అతని అర్పణ త్రోసివేయబడింది. ఇక్కడ కారణం కూడా రాయబడుతూ ఉన్నది. ఏమిటంటే, నీ మీద నీ సహోదరునికి ద్వేషం ఉన్నదని నీకు గుర్తుకొస్తే అతను కాదు, నువ్వేళ్ళి సమాధానపడు. అలాగే 11వ అధ్యాయము మార్కు సువార్త గమనించుదామా, 24 నుంచి చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలా సంతోషం. ప్రభువే ఉన్నారు. చూడండి, మీరు ఒకని మీద మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అడిగినవన్నీ మీరు పొంది ఉన్నామని నమ్మండి, జరుగుతాయి. అయితే వెంటనే ఆయన ఏమంటున్నారు చూడండి, 25వ మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వాని క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమిటట, నీ మీద వేరెవరికైనా విరోధం ఉన్నట్లు గుర్తు వస్తే నువ్వే వెళ్ళి సమాధానపడు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ము, జరుగుతాయి. కానీ అదే సమయంలో ప్రభు అంటున్నారు, ఆ సమయంలో మీకు వేరే ఎవరి మీదైనా మీకు విరోధం ఉన్నదని జ్ఞాపకం వస్తే ఏమంటున్నారు ప్రభు? ప్రార్థన చేయడానికి నిలవబడినప్పుడు మీరు వారిని క్షమించండి. క్షమించకపోతే ఏమవుతుంది? ఇందాకేమవుతుందో మత్తయి సువార్తలో అదే అవుతుంది. అర్పణ అంగీకరించబడదు అని రాయబడినట్లుగా ఈ ప్రార్థన కూడా అంగీకరించబడదేమో. కాబట్టి మన జీవితంలో నా కుమారుడు కుమార్తె అందరితోనూ సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. రెండవది, అందరితోనూ పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని ప్రభువు చెప్పినట్లుగా మన జీవితాలలో మొట్టమొదటి మంటి బలిపీఠాన్ని బాగు చేయాలి. దహన బలిగా మన యొక్క శరీరమును సజీవ యాగముగా అర్పించాలి. మూడవదిగా సమాధ బలులను అర్పించాలి. నాలుగవదిగా గమనిస్తున్నాము, గొర్రెలను అర్పించాలి. ఏమిటి గొర్రెలంటే? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో అంగీకరింపబడిన ఒక ప్రార్థన ఉన్నది. వెంటనే అంగీకరింపబడిన ప్రార్థన. నువ్వు ఏ విషయంలో అయినా ఆశపడేదేమిటి? నేను ప్రభుని అడుగుతూ ఉన్నాను, ప్రభు నాకు వెంటనే జవాబునివ్వాలి. దేవునికి వందనాలు. వెంటనే జవాబు తెచ్చిన ప్రార్థన ఒకటి ఇక్కడ ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి వందనాలు. ఎంత స్పష్టంగా ప్రార్థన వెంటనే అంగీకరించారో అని నిజంగా ఎంతో గొప్ప విషయము సాక్ష్యము రాయబడి ఉంది.
నీ జీవితంలో కూడా నీవు చేసిన ప్రార్థన వెంటనే అంగీకరింపబడాలి అంటే దానిలో ఉండవలసిన వాటిని ప్రభు చెప్తున్నారు. మొట్టమొదటిది ఏమిటంట, పాలు విడువని గొర్రె పిల్లను తేవాలి. పాలు విడువని గొర్రె పిల్ల. పాలు విడువనిది అంటే మనకు తెలిసి సిబ్లింగ్, క్షమించండి, సక్లింగ్ ల్యాంబ్ అని చెప్పని అంటాం. అంటే ఇంకా పాలు విడిచి బలవర్ధకమైన ఆహారమును తీసుకోలేదు. పాలు విడువని గొర్రె పిల్ల. అయితే ఏమిటా పాలు విడువని గొర్రె పిల్ల? మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినట్లుగా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. పాలు విడువని గొర్రె పిల్ల అంటే ఏమిటి? వాక్యము విడువని విశ్వాసి దేవునికి స్తోత్రములు కలుగునుగా. పాలు విడువని గొర్రె పిల్లగా ఉండగలగాలి. ఆ గొర్రె పిల్లను అర్పించాలి దేవునికి స్తోత్రం. అతడు చేస్తున్నాడట, పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఎవరి పక్షమున ప్రార్థన చేశారో చెప్పండి? ఇశ్రాయేలీయుల పక్షమున, దేవుని పిల్లల పక్షమున, దేవుని ప్రజల పక్షముగా నిలబడి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రార్థన అంగీకరించబడింది. దేవునికి స్తోత్రం. ఈ దినాన ప్రభువైన దేవుడు చెప్తూ ఉన్నారు, గొర్రె పిల్లను అర్పించడం అంటే ఏమిటో తెలుసా? పాలు విడువని గొర్రె పిల్లగా నీవు నేను ఉండడమే దేవునికి స్తోత్రములు. పాలు విడువని గొర్రె పిల్లగా. చాలా మార్లు చూడండి, ఈ లోకము నడుచుకుంటున్న విధానము వేరు, కానీ విశ్వాసులైన వారైతే ఏమి చేస్తూ ఉంటారు అంటే వాక్యములో తమ జీవితమును కట్టుకుంటూ ఉంటారు. వాక్యం మీదనే తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. వాక్యానుసారమైన జీవితమునే కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే వాక్యమును విడిచి అటు ఇటు వెళ్లకుండా వాక్యము విడువని విశ్వాసులుగా, పాలు విడువని గొర్రె పిల్లలుగా ఉండవలసినదే. దేవునికి స్తోత్రములో గొర్రె పిల్లను సమర్పించాలి. చివరిగా రాయబడి ఉన్నది, ఇంకా అనేకమైన విషయములు ప్రభువారు కలిగి ఉన్నప్పటికీ సమయాభావం వల్ల కొన్నిటిని మనము త్వరితంగా ముగించుకుంటూ ఉన్నాము. రాయబడి ఉన్నది చివరిగా ఏమిటట? దానికంటే ముందుగా నేను ఒక్క మాట మీతో సెలవు కోరుతూ ఉన్నాను. ఒక దైవజనుడు తన ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న విషయాన్ని రాసుకున్నారు. నేను చదివానది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ దైవజనుడు చిన్న బాలుడిగా ఉన్న దినాల్లో తాతయ్య గారి ఇంటికి వెళుతూ ఉండేవాడట. తాతయ్య గారి ఇంటికి వెళుతూ ఉంటే సెలవు రోజులు అక్కడే గడపాల్సి వచ్చేది. తాతయ్య గారు చాలా స్ట్రిక్ట్. ఖచ్చితంగా ఆయన కూడా బైబిల్ మిషన్ వంటి బలమైన ఆత్మీయ పునాది కలిగిన కుటుంబం. మా తాతయ్య గారట ఉదయం వాక్యం చదివి ప్రార్థన చేస్తే కానీ టిఫిన్ పెట్టేవారు కాదు. మధ్యాహ్నము వాక్యం చదివి ప్రార్థన చేస్తేనే కానీ మధ్యాహ్నం భోజనం లేదు. రాత్రిపూట కూడా వాక్యం చదివి ప్రార్థన చేస్తే కానీ రాత్రి భోజనం లేదు. ఈ పిల్లవాడికి చాలా కోపం వచ్చిందంట. ఒకరోజు నా తాతయ్య గారి ఇంటి పక్కనే ఉన్న ఒక కాలువ పక్కన చెట్టు కింద కుర్చీలో, పడక కుర్చీలో సేద తిరుగుతూ ఉన్నాడట. ఈ కుర్రవాడు చూచాడు, తాతయ్య బాగున్నాడు, ఈ టైంలో మనం తాతయ్యని ఏమన్నా పర్లేదు అడుగుదామని వెళ్ళి, తాతయ్య నువ్వు ఏంటి పదే పదే వాక్యం చదువు వాక్యం చదువు వాక్యం చదువు అని చెప్తూ ఉంటావు? మాకేం అర్థం కావట్లేదు. ఏం చదివి మాకు ప్రయోజనం ఏంటి? చదివితే ఏమన్నా ప్రయోజనం ఉండాలి కదా, వాక్యం ఎందుకు ఇంత అలా చదివిస్తున్నావు దేవుని వాక్యాన్ని అని చెప్పానంటే తాతయ్య అన్నాడట, అవునరా నువ్వు చెప్తుంది కరెక్ట్ అనుకుంటాను, సరే ఒక పని చెయ్యి, ఇదిగో అక్కడ ఒక బుట్ట కనబడుతుంది కదా, ఆ బుట్టను తీసుకొచ్చి కాలువలో నీళ్లు తోడి ఇదిగో ఈ మొక్కలకు పోయి అన్నాడట. ఆ పిల్లవాడు అన్నాడట, తాతయ్య నీకు చాదస్తం మరీ ఎక్కువగా అయిపోయింది, బుట్టలో నీళ్లు నిలుస్తాయా? నిలవవు తాతయ్య అంటే, పర్వాలేదురా నువ్వు వెళ్ళి కాలువలో ముంచి నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు పోయి. ఒకసారి వెళ్ళి తెచ్చి పోసి చూపించాడు. చూడు తాతయ్య కొన్ని చుక్కలు కూడా రాలేదు అని. పర్వాలేదురా పోయి 4-5 సార్లు అయిన తర్వాత ఆ పిల్లవాడు అన్నాడంట, నీకు చాదస్తం చాలా ఎక్కువైపోయింది తాతయ్య, ఇందులో నీళ్లు రావు అని చెప్పిన నువ్వు వెండల్లా అని అంటే నేను ఇంక తేను అని చెప్పని పెట్టేశాడంట బుట్టగా. అప్పుడు తాతయ్య అన్నాడంట, నాన్న
ఆ బుట్టలో నీళ్లు నిలవల. అదే కదా నీ బాధ. కానీ గమనించు, ఆ బుట్ట అంతకుముందు ఎలా ఉండేది? మురికి పట్టిపోయి ఉండేది తాతయ్య. మరి ఇప్పుడు ఎలా ఉందో చూడు తాతయ్య, కొత్త బుట్టలా మారిపోయింది. దేవునికి వందనాలు. అప్పుడు తాతయ్య చెప్పినాడట, కుమారుడా, నీరు బుట్టలో నిలబడకపోయినా, నీరు బుట్టకు అర్థం కాకపోయినా, బుట్ట ఎలాగైతే క్లీన్ అయిపోయిందో, శుద్ధి చేయబడిందో, నీకు వాక్యం అర్థం కాకపోయినా వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే వాక్యం నిన్ను కడుక్కుంటూ వెళ్ళిపోద్ది, శుభ్రం చేసుకుంటూ వెళ్ళిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును కాక. మనం జీవితంలో ఒకవేళ మీ పిల్లలు కూడా ఇలా అంటున్నారా, ఇదిగో చదివించండి, ఏం పర్వాలేదు, దేవునికి వందనాలు, వివరించి తెలియపరచండి, వివరించగలిగితే వాక్యం వాడిని శుద్ధీకరించి తీరుతుంది. ఎందుకంటే ప్రభు చెప్తారు యెషయా గ్రంథంలో, నా నోట నుండి వచ్చే మాట వ్యర్థంగా పోదు, నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చి నా దగ్గరికి వస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము శక్తి కలిగినది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించారు. దేవునికి వందనాలు. పాలు విడువని గొర్రెలుగా మనం ఉండాలి. అనుదినము వాక్యము ధ్యానం చేసుకునేవారిగా మనం ఉండాలి, చదివేవారిగా ఉండాలి. పాలు విడువని గొర్రె పిల్లగా వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి. చివరిగా రాయబడి ఉన్నది, ఎద్దులను అర్పించాలి. గొర్రెలను అర్పించమంటున్నారు, ఇక్కడ చివరిగా ఎద్దులను అర్పించమంటున్నారు. ఎందుకని ఎద్దులను అర్పించాలి? ఎద్దులకు ఉన్న విషయం ఏమిటి అంటే, వాటికి గడ్డి బాగా దొరికినప్పుడు వేగంగా లోపలికి తీసేసుకుంటాయి. బాగా తీసేసుకొని ఆ తర్వాత చక్కగా ఒక చెట్టు కిందన ఎక్కడో కూర్చొని ఏం చేస్తాయి? గట్టిగా చెప్పండి పర్లా, నెమరు వేస్తూ ఉంటాయి. దేవునికి వందనాలు. ప్రభు ఏమంటారంటే, మనము కూడా ఎద్దుల్లాగా ఉండాలి. మనం కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటే బాగుండదు, కానీ ఆ ఎద్దులు ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయా, మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా అంటే జవాబు చాలా అవమానకరంగానే ఉంటుంది. ఎందుకంటే మనం అరటిపండులో ఆరోగ్యవంతమైన లోపల భాగాన్ని తిని తొక్కలు పాడేస్తున్నాం. ఆ తొక్కలు తిని అవి ఆరోగ్యంగా ఉన్నాయి. బియ్యంలో లోపల భాగాన్ని జాగ్రత్తగా కడిగేసి లోపలది శుభ్రమైంది మనం తింటున్నాం. ఆ పాడేసిన పొట్టు, చిట్టు, తవుడు, తర్వాత ఏమిటండి అదేదో వాటర్, దాన్ని ఏదో అంటారు, కడిగిన నీరు, అవి తాగి అవి ఆరోగ్యంగా ఉన్నాయి. కారణం ఏమిటో తెలుసా? వాటికి నెమరు వేసే గుణం ఎక్కువ. దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, దేవుని వాక్యాన్ని చదివి వెళ్ళిపోవడం కాదు. మనం వాక్యమును నెమరు వేసుకునే వారిగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. అనేక మార్లు విశ్వాసులు ఎలా ఉంటారంటే చెప్తారు, అబ్బా ఈరోజు అయ్యగారు వాక్యం ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పారండి అంటారు. అవునా అమ్మా? ఏం చెప్పారమ్మా అంటే, ఏం చెప్పారో గుర్తులేదు కానీ అయ్యగారు చాలా బాగా చెప్పారు అయ్యగారు. అందులో 2-3 పెట్టకథలు అవి బాగా నచ్చి ఉంటాయి. కానీ గమనించండి, మనకి నచ్చవలసినది ఏమిటి అంటే దేవుని యొక్క పవిత్రమైన పాలనబడిన వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమును మనం ఏం చేసుకోవాలి? ధ్యానము చేసుకునే వారిగా ఉండాలి. ఇది నా ప్రభు ఒక్క మాట న్యాయాధిపతుల గ్రంథంలోంచి తెలవిచ్చారే, ఈ సంవత్సరం నీ గురి ఎలా కొట్టగలవంటే వెంట్రుక వాసిలో తప్పిపోవడం గురించి మాట్లాడలా దేవుడు. వెంట్రుకని గురిగా పెట్టినా సరే కొట్టగలవు. ఆమేనని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు చెప్తున్నారు కదా, సీక్రెట్ ఏంటో తెలుసా? మొదటి కీర్తన 3వ వచనంలో ఉంది కదా, ఇదిగో సరే మొదటి నుంచి చదువుదాం. దుష్టుల ఆలోచన చెప్పునన్నాడు, ఒక పాపుల మార్గమని ఒక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరలా చెప్తున్నాను, దివారాత్రము దానిని చదివేవాడు ధన్యుడని రాయబడలేదు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ధ్యానించేవారిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించుకునేవారిగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యాన్ని భక్తుల ద్వారా ప్రభు అనేక మారులు మనకు అనుగ్రహించినప్పుడు ఆ వాక్యాన్ని మనం భక్షించి దాన్ని నెమరు వేసుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ బి టు గాడ్. ఆ వాక్యములో ఏ భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడా,
ఏ వాక్యము నీలో గుచ్చుకుంది, లేదు ఏ వాక్యము నీతో మాట్లాడినట్లుగా అనిపించింది, మరలా వాక్యాన్ని ధ్యానం చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ రాయబడి ఉంది, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువల యొరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంతా మంచిదే. ఇక్కడ ఉంది అసలైన విషయం. అతడు ఆమేన్ చెప్పండి. అతడు లేదా ఆమె ప్రతి విశ్వాసి కొరకు పలుకుచున్న ప్రవచనమిక. ఇక్కడ కూడిన ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసురాలు మీరు చేయనిదంతయు సఫలమగునుగాక. మీరు ప్రతి గురి కూడా వెంట్రుక వాసిలో తప్పిపోవడం కాదు, కానీ వెంట్రుకని గురిగా పెట్టుకున్న కొట్టువారిగా ఉందురుగాక. ఆమేన్. అతడు చేయనిదంతయు, ఆమె చేయనిదంతయు సఫలం కావాలి అని నువ్వు అనుకుంటుంటే, నువ్వు చేయాల్సిన ప్రధానమైన విషయము ధ్యానము చేయడము. దేవునికి వందనాలు. దేవుని వాక్యమును ధ్యానము చేస్తూ ఉంటే దేవునికి వందనాలు. ఎలా ఉంటావో తెలుసా? సింహపు పిల్లలైన నువ్వు లేమి గలవై ఆకులు కొననేమో, కానీ యెహోవా ఆయన మీద విశ్వాసం ఉంచు వారికి ఏ మేలుకి కొదువు ఉండదు. ఉదాహరణకి చూడండి, చిన్న విషయాన్ని చెప్పి ముగించుకుందాం. ఇస్సాకు ఆ దేశముందున్నవాడై కొత్త నేలను దున్ని విత్తి ఎంత ఫలం పొందాడటండి? 100 అందరూ నోరు తెరిచి చెప్తాం. 100 ఫలము, 100 ఫలము, 100% రిజల్ట్, 100% విక్టరీ ఇన్ జీసస్ మైటీ నేమ్. 100 ఫలం. కొత్త భూమి, ఎరుగని చోట, కరువున సమయంలో విత్తు కూడా 100 ఫలం పొందాడు. కారణం ఏమిటి? అంతకు మునుపు మనం చదువుతాం. ఏమిటో తెలుసా? రిబ్కా ఇంకా వస్తూ ఉండగా ఏం చేశాడట ఈయన? సాయంకాలమున పొలంలో దేని కొరకు వెళ్ళాడు చెప్పండి? ధ్యానించడానికి వెళ్ళాడంట. పొలములో ధ్యానించడానికి వెళ్ళి అతడు కన్నులెత్తి చూడగా రిబ్కా దూరంగా కనబడింది. మన జీవితాల్లో ప్రతి విషయానికి వాక్యము, ప్రార్థన, ధ్యానము అత్యంత ముఖ్యమైన విషయములో, పరిశుద్ధత, పవిత్రత ఎంతో ముఖ్యమైన విషయంలో దేవునికి వందనాలు. ఎక్కడైతే అతడు మోకరించి ధ్యానించుకున్నాడో అటువంటి నేలనే అతడు దున్నినప్పుడు 100 ఫలం పొందాడు. ఇదేనా నా కుమారుడు, కుమార్తె? మనమందరము కూడా ఈ మంటి బలిపీఠమును సరిచేయువారముగాను, ఈ మంటి బలిపీఠములోనే నిషిద్ధ వస్తువులన్నిటినీ ఈ మొదటి నెలలోనే తీసి కిద్రోను వాగులో పారవేయువారముగాను, రెండవదిగా మన యొక్క దేహమంతటిని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే వారముగాను, మన సహోదరులతోనూ తోడుగా ఉన్న ప్రతి ఒక్కరితోనూ పరిశుద్ధత, సమాధానము కలిగిన సమాధానార్థమైన బలులను అర్పించే వారముగాను, తరువాత రాయబడి ఉన్నట్లుగా పాలు విడువని గొర్రె పిల్లలుగా, వాక్యమును అనుసరించు వారముగా, వాక్యం మీద జీవితం కట్టుకొని వారుగా మన జీవితాలను సరి చేసుకొని ఎద్దుల వలె ఎంత బాగా నెమరు వేయచ్చు, అంత బలమును పొందుచున్నవో మనం కూడా దేవుని వాక్యాన్ని అంతగా చదువుకుంటూ దేవుని వాక్యంలో మన జీవితాన్ని కట్టుకుంటూ దేవుని వాక్యమును నిరంతరము ధ్యానము చేసుకునేవారుగా. అంటే అర్థం ఏమిటంటే, ధ్యానం అనేది హృదయంలో జరుగుద్ది. హృదయం అంతా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించిన తలపులు ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, అప్పుడు ఆయన అంటున్నారు ఏమిటి? నీవు ఉండు ప్రతి స్థలములోనికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదించి తీరుతాను. ప్రైజ్ ది లార్డ్. పరమ తండ్రి అయిన దేవుడు, నా కుమారుడు, కుమార్తె, ఈ నూతన సంవత్సరం మొదటి నెలలోనే నీ జీవితంలో నూతనమైన కార్యములు జరిగించునుగాక, నూతన అద్భుతములు జరిగించునుగాక, మీరు చేయనిదంతా సఫలముగునుగాక. దేవుని ప్రవచనములు నీ జీవితంలో ఎన్ని ఇప్పటి వరకు వేచి ఉన్న వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయినా వాటి నెరవేర్పు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామా. పరిశుద్ధ ప్రేమామయుడైన మా పరలోకపు తండ్రివైన దేవ యెహోవా, ఈ దినాన తండ్రి, ఈ గొప్ప ప్రాంగణములో మీ మహిమాన్వితమైన సన్నిధిలో మహిమ ఎక్కడానికి నాయన సిద్ధపరచుకుంటున్న ప్రతి జీవితంతో మీరు మాతో మాట్లాడుకున్నందుకు వందనములు. అవును నాయన, ఎక్కడైతే సహోదరుల ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదమును,
శాశ్వత జీవమును ఆజ్ఞాపించుచున్నానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. ఈ లోక ప్రయాణము 70 సంవత్సరములు, అధిక బలము 8 సంవత్సరములు. ఈ ఆశీర్వాదములు ఏ పాటివి ప్రభువా, కానీ అనంతకాలము నీతో జీవితము ఎంతో ముఖ్యమైనది నాయన. అనంతకాల జీవితంలోనికి ఆ మహిమ మేఘమును ఎక్కడానికి రాజా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృపను అనుగ్రహించండి రాజా. ఈ దినమున ప్రతి స్థలములోనూ నీ రాకడ సమయంలో కూడా మేము ఆశీర్వదించబడాలి. మా యొక్క చేతి పనులలో ఆశీర్వదించబడాలి. పరిచర్యలో, ప్రార్థన జీవితంలో ఆశీర్వదించబడాలి. సమస్త విషయములందరూ నీ బిడ్డలు జ్ఞానవంతులుగా, అత్యధికమైన దీవెనలు కలిగిన వారిగా ఉండాలి. నీ దీవెనలు కావాలి అంటే ప్రభువా, ఈ సంవత్సరం మీరు సెలవిచ్చిన ప్రతి ప్రవచనము బిడ్డల జీవితంలో జరగాలి నాయన. మీరు సెలవిచ్చినట్లుగా ఈ యొక్క ప్రభువా, ఈ 2026 సంవత్సరంలో ఇన్ని సంవత్సరాలు, గత సంవత్సరాలుగా ఏ టార్గెట్స్ అయితే బిడ్డలు చేరుకోలేకపోయినారు, ఏ రిజల్యూషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినారో రాజా, మీరు దయ చూపించండి. వీరి గురి తప్పకుండా ఈ సంవత్సరం గురిని కొట్టుగా చేయండి. అద్భుతములు జరుగునట్లుగా చేయండి. గొప్ప కార్యములు జరిగించండి. మహిమ కార్యములు జరిగించండి. అలాగే ప్రభువా, నీ ఉండు ప్రతి స్థలములోనికి నేను వచ్చి నేను ఆశీర్వదిస్తాను. నీ చేతి పనులలో ఆశీర్వదిస్తాను. నీ ప్రార్థన జీవితంలో ఆశీర్వదిస్తాను. మందిరంలో ఆశీర్వదిస్తాను. నీ ఆత్మీయ పరిచర్యలో ఆశీర్వదిస్తాను. నువ్వు బయటకు వెళ్ళేట్టులోనికి వచ్చి ఆశీర్వదిస్తాను. రాకడలు కూడా ప్రభువా, మీరు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. అంటే ప్రభువా, మేము ఈ మంటి బలిపీఠమును మీ కొరకు సరిచేసుకొని నాయన, ఇదిగో తండ్రి, ఈ మంటి బలిపీఠం, ఈ దేహం అనే మీ జీవము గల నాయన, ఇదిగో తండ్రి, ఆలయమును ప్రభువా సరిచేయడానికి కృపనివ్వండి. నిషిద్ధ వస్తువులన్నిటినీ మా మనస్సు, శరీరాత్మలోంచి బయటికి పారద్రోలండి నాయన. తీసివేయడానికి మేము ఇష్టపడుతున్నాము తండ్రి. మా జీవితాలు తెరుచుకుంటున్నాం. నిషిద్ధ వస్తువులన్నిటినీ ఎత్తికి ద్రోణు వాగులో పారవేస్తున్నాము ప్రభువా. రాజా, ఇప్పటి వరకు మా యొక్క ఆలోచనలను, మా మనస్సును, మా చేతలను, మా క్రియలను, మాకు ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మేము ఉపయోగించుకున్నాము. కానీ నాయన, ఇప్పుడైతే మా అవయవములను ప్రభువా మీకు దాసులుగా, ఒక దహన బలిగా, సజీవ యాగముగా సమర్పించుకుంటూ ఉన్నాము. అలాగే నాయన, ఇదిగో తండ్రి, మాకు ఎవరి మీద విరోధము కలిగి ఉన్నాను లేదు, మా మీద ఎవరికి విరోధము కలిగి ఉన్నాను ప్రభువా, మేము వెళ్ళి సమాధానపడి తిరిగి మీ బలిపీఠం యొద్దకు వచ్చి అర్పణలు చెల్లించేవారుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థనలకు జవాబులు ఇచ్చే తండ్రి మీరు తప్ప ఆకాశమందు మాకు ఎవరున్నారు నాయన? దయ చూపించు దేవుడవు, నీకు స్తోత్రములు. అవునయ్యా, ఇదిగో తండ్రి, మేము పాలు విడివని గొర్రె పిల్లలుగా ఉండాలి. వాక్యము విడిచిపెట్టని విశ్వాసులుగా ఉండాలి. వాక్యము నుంచి తప్పిపోని విశ్వాసులుగా ఉండాలి. అలాగే నాయన, వాక్యముని ఎల్లప్పుడూ నెమరు వేసుకునే నా ఎద్దులెవలే ఉండాలి. వాక్యమును నెమరు వేసుకుంటూ ఎల్లప్పుడూ మీ వాక్యమును ధ్యానించుకుంటూ నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె బిడ్డల నుంచండి ప్రభువా. ఇదినమని ఎంతమంది ప్రభువా, ఇదిగో తండ్రి, మహాసభలలో తమ జీవితాలను నిజమైన బలిపీఠముగా మీకు సమర్పించుకొనిచున్నారు నాయన. ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపివేయండి. మీ ఆశీర్వాదములతో, దీవెనలతో, అభిషేకంతో నింపండి. మీ పరిశుద్ధాత్మాగ్నితో మండించుకొనండి. బలమైన సాధనములుగా ఉపయోగించుకొనండి రాజా. మీరు సెలవిచ్చినట్లుగా బిడ్డలు చేయునదంతయు సఫలమగునుగాక. నజరేయుడైన యేసు నామములో వీరి పరిచర్య గొప్పగా సఫలమగునుగాక. వీరి ఆత్మీయ జీవితంలో గొప్ప విజయములు చూచుదురుగాక. వీరి కుటుంబంలో గొప్ప విజయములు పొందుదురుగాక. వీరి చదువులలో గొప్ప విజయములు పొందుదురుగాక. ఉద్యోగ ప్రయత్నములలో గొప్ప విజయములు నాయన, ఇదిగో సమస్త విషయములందు మీ దీవెనలు, అలాగే ఈ లోకంలో ఉన్నంతకాలం మీ ఆశీర్వాదము, రాకడలో తండ్రి ప్రభు ఆ శాశ్వత జీవపు ఆశీర్వాదం, మహిమ మేఘమును ఎక్కువ గొప్ప దీవెన మాకందరికీ అనుగ్రహించి నడిపించుమని ఈ దినాన ప్రభు ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి జీవితాన్ని దర్శించండి. మీ పాదాల దగ్గరికి వచ్చి
నాయనా మొర్ర పెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నడిపించమని మరొకమారి ప్రభువా, యెషయా గ్రంథము నుంచి మీరు సెలవిచ్చుచూ ఉన్నారు. నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడు బుగుచుండు నీటి ఊట వలెను ఉండెదవు అని సెలవిచ్చిన మీ ప్రవచనమును బట్టి వందనాలు తండ్రి. కూడిన ప్రతి ఒక్కరూ ఒక నీటి ఊట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నాయనా ప్రభునిదే అద్భుతమైన జీవజల ధారగాను ఉండినట్లుగా కృపను అనుగ్రహించి వీళ్ళని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించమని ఈ లోక ప్రయాణముల ఆశీర్వాదములను మీరు అక్కడ సమీపంగా ఉంటూ ఉండగా రాకడ ఎత్తబడి గుంపులో చేర్చబడి పర్యంత మీరు తోడై ఉండి మమ్మల్ని అందరినీ మహిమ మేఘమునెక్కించి నూతన ఆకాశము నూతన భూమి మా కొరకు సిద్ధపరచుచున్న ఆ స్థలములోనికి ప్రవేశించడానికి మేమందరము ప్రభువా మీ కృపను పొందుకోవడానికి సహాయమునిచ్చి నడిపించుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసయ్య నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత అండి.